గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా వెలుగు దినపత్రికలు ఇచ్చిన వార్త అంటే వన్డే వరల్డ్ కప్ ఆరంభమైంది అనేది మనకి ప్రధానమైన వార్తగా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే దానికి సంబంధించి 12th పేజీలో కూడా ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ పేజ్లో ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో మెయిన్గా అంటే మనకి వరల్డ్ కప్ ఆరంభం కాబట్టి ఈ రోజు నుంచి నేటి నుంచి మనకి అది ఇవ్వడం జరిగింది. సో అలాగే దానికి సంబంధించి ఇంకా మరొక వార్త కూడా చూసినట్టయితే ఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే వదిలిపెట్టమంటూ కూడా ఇక్కడ అధికారులను, ప్రభుత్వ వాహనాలను చెక్ చేయాల్సింది. ఖచ్చితంగా ఎంతటి అధికారైనా సరే ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారు. ఎంతటి అధికారైనా సరే వారిని చెక్ చేయాల్సిందే, వారి కార్లను కూడా చెక్ చేయాల్సిందే అంటూ కూడా ఎలక్షన్ సిబ్బందికి సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ప్రధానంగా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇక మరొక వార్త కూడా చూసినట్లయితే 14 బీజేపీ కమిటీలు అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమల దళం రెడీ అయిపోయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అన్ని కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే సిఎస్ డీజీపీకి ఈసీ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సిఎస్కి అండ్ డీజీపీకి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక మీపైన కంప్లైంట్స్ వచ్చినాయి అంటూ కూడా సిఎస్కి అలాగే డీజీపీకి ఇద్దరికి కూడా మరి ఈసీ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళపై కంప్లైంట్స్ వచ్చాయి అని చెప్పేసి, సో అలాంటిది జరగకుండా చూసుకోవాలి అన్నట్లుగా ఇచ్చారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త కూడా మనం చూసినట్లయితే స్కీమ్ల బీఆర్ఎస్ కావాలన్నా లేకపోతే స్కామ్ల కాంగ్రెస్ కావాలన్నా అంటే రోజుకొక కౌంటర్ తోటి మనకి కేటీఆర్ అయితే ప్రధానంగా రోజుకొక కౌంటర్ ఇస్తూ ఉంటారు. కాంగ్రెస్ని చూసుకున్నట్లయితే స్కామ్లతో పోలుస్తారు, అలాగే బీఆర్ఎస్ని అయితే స్కీమ్లతో పోలుస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఏదో ఒక కామెంటరీ తోటి వస్తూ ఉంటారు ఆయన. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రైతు సమన్వయ సమితి చైర్మన్గా రాజయ్య అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించి కూడా డీటెయిల్ చూద్దాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజు అంటే శుక్రవారం నుంచి చీఫ్ మినిస్టర్ కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు వెరైటీ బ్రేక్ఫాస్ట్ను స్టూడెంట్స్కు అందించనున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి స్కూల్స్లో ప్రతి ఒక్కరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పిల్లలు ఎవరికి కూడా ఇంటి దగ్గర నుంచి ఏమి తీసుకుని రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా లేచి రెడీ అయ్యి చక్కగా యూనిఫామ్ వేసుకొని బుక్స్ బ్యాగ్ తీసుకొని వస్తే సరిపోతుంది. వాళ్ళు చక్కగా చదువుకోవడానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని వేయడం ఎంతో సులభం అంటూ కూడా, ఎంతో మంచిది అంటూ కూడా ఇక్కడ పలువురు చెప్పడం కూడా. అయితే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడం కూడా చాలా శుభపరిణామంగా చాలామంది హర్షించదగ్గ విషయంగా ఉంది అంటూ, అంటే ఇప్పుడు ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళే తల్లిదండ్రులకి కావచ్చు, అలాంటి వాళ్ళ పిల్లలందరి కోసం మరి పిల్లల కోసం ఏదో ఒకటి రెడీ చేయాలనే ఆత్రత లేకుండా పిల్లల్ని చక్కగా స్కూల్కి రెడీ చేసి పంపించేసేయచ్చు. కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతో పాటు ఆటలతో పాటు అన్నీ కూడా ఆహారానికి సంబంధించి కూడా వారికి అన్ని పౌష్టికాహారాలతో సహా ఇక్కడ స్కూల్స్లోనే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక కొంత బయటకు వెళ్ళే తల్లిదండ్రులకి, బయట పనులకు వెళ్ళే తల్లిదండ్రులకి అయితే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం వల్ల చాలామంది హర్షిస్తూ ఉన్నారు అనేది కూడా, ఈరోజైతే వెరైటీ బ్రేక్ఫాస్ట్తో ప్రారంభించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మనకి స్టాఫ్ నర్స్ ఇక నర్సింగ్ ఆఫీసర్ అంటూ కూడా ఇచ్చారు. స్టాఫ్ నర్స్ ఇక నుంచి నర్సింగ్ ఆఫీసర్ అంటూ ఇచ్చారు. సో ఏంటో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూసినట్లయితే హోదాను మారుస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. రాష్ట్రంలో వైద్య విద్యలో విప్లవాత్మకం తీసుకొస్తున్నారు అంటూ హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇక నుంచి స్టాఫ్ నర్సెస్ నర్సింగ్ ఆఫీసర్స్గా ఉండబోతారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా మరి 3 జిల్లాల్లోని 24 ప్రాంతాల్లో తనిఖీ
తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది కూడా. అలాగే ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. సో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో కూడా అంటూ ఇచ్చారు. ఇక లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు ఎక్కడ అంటూ కూడా సుప్రీంకోర్టు సిబిఐపై సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఆ సాక్ష్యాలని ఎక్కడ, సాక్షులు ఎవరు ఎక్కడ అంటూ కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఏం చెప్పారు అనేది కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ఫస్ట్ మనం డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇంకా వన్డే వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం అంటూ ఇచ్చారు మనకి. ఇక 4 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఈ క్రికెట్ వరల్డ్ కప్ ఘనంగా ఆరంభం స్టార్ట్ చేశారు అనేది కూడా. 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతున్నటువంటి వన్డే వరల్డ్ కప్కి సంబంధించినటువంటి మరి ఆటను ఎంతో గ్రాండ్గా మరి ప్రారంభించారు అనేది ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనకి స్పోర్ట్స్ పేజీలోనే ఇచ్చారు. మెయిన్ అంటే ఈరోజు వన్డే వరల్డ్ కప్ ఆరంభం కాబట్టి దానికి సంబంధించినటువంటి హెడ్లైన్ మాత్రమే మనకి ప్రస్తావించారు ప్రధాన వార్తలు. ఇంకా మరొక వార్త చూసి ఇక ఎలక్షన్ డ్యూటీలో తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టమంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ వాహనాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిందే. ఎక్కడ ఏ కొంచెం జాప్యం జరిగినా కూడా ఎంతటి వారైనా సరే క్షమించేది లేదు, వదిలిపెట్టేది లేదు అంటూ కూడా మరి ఎలక్షన్ సిబ్బందికి సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు అనేది ఇచ్చారు. సో అలాగే ఇంకా చూసే మనీ, మందు, గిఫ్ట్ల పంపిణీపై ప్రత్యేక నిఘా కూడా పెడతాం. మనీ ఇచ్చారని తెలిసినా, గిఫ్ట్లు ఇచ్చారని తెలిసినా, ఒకవేళ మద్యం ఇచ్చారని తెలిసినా కూడా వాటిపై ప్రత్యేక దృష్టి అయితే పెడతామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. హెలికాప్టర్లు, హెలిప్యాడ్లు కూడా తనిఖీ చేస్తాం ఖచ్చితంగా. ముమ్మాటికి కూడా ఇది హెలికాప్టర్స్ కావచ్చు, హెలిప్యాడ్స్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా తనిఖీ చేయాల్సిందే అంటూ కూడా మరి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ సిబ్బందికి సిఈసి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే గూగుల్ పే, ఫోన్పే అలాగే పేమెంట్లపై కూడా మానిటరింగ్ కూడా చేస్తామంటూ కూడా, ఒకవేళ జీపే ఉన్నా, ఫోన్పే ఉన్నా, ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మానిటరింగ్ కూడా చేస్తాము. అక్కడ కూడా ఛాన్స్ లేకుండా చేస్తాం. ఏం మాత్రం కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటిది ఏది జరగకుండా చూసుకుంటామంటూ కూడా చూసుకోవాలి అంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే పేమెంట్ల విషయంలో ఇక జీపేలు కూడా అవి కూడా చెక్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక ఆఫీసర్ల అండతో డబ్బు తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాగే ఇంకా 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి అనేది కూడా చూస్తే 35,356 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఆ పోలింగ్ కేంద్రాల ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా అన్ని తనిఖీలు చేపట్టాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఒకవేళ అధికారులు, ఆఫీసర్ల అండతోటి డబ్బు తరలిస్తున్నట్లుగా కూడా మా దృష్టికి సమాచారం వచ్చింది. అది కనుక తేలిందంటే మాత్రం కఠినంగానే శిక్ష ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ముగిసినటువంటి ఈసీ 3 రోజుల టూర్ అంటూ కూడా 3 రోజుల నుంచి కూడా ఈసీ టూర్ అన్నీ కూడా మరి తనిఖీలు చేయడం ప్రారంభించారు. అవి నేటితో ముగుస్తున్నాయి అంటూ కూడా 3 రోజులు ఈసీ టూర్ ముగుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమావేశాల నేపథ్యంలోని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ముగుస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో చూసినట్లయితే హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అంటూ కూడా, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ హైదరాబాద్ మరి సమావేశంలోని ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి దగ్గర కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము. 3 రోజుల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతటి వారైనా సరే మిస్టేక్ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. అయితే మొత్తంగా 22 లక్షల ఓట్ల తొలగింపు ఇప్పటికే అంటూ కూడా ఇచ్చారు. అంటే అవన్నీ కూడా చాలామంది లేని వాళ్ళని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి ఇంకా చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నట్లుగా ఇంకా జనాభా లెక్కలో ఉంచడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి తొలగించారు. ఇప్పటికే 22 లక్షల ఓట్లను తొలగించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే 14 బీజేపీ కమిటీలు అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదళం రెడీ అంటూ కూడా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పోరుకు రెడీ అయిపోయింది. ఇక మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి ఉండబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మేనిఫెస్టోకి సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి కమిటీ చైర్మన్గా ఆయన మరి వివేక్ వెంకటస్వామి
వెంకటస్వామి ఉండబోతున్నారు. అలాగే పబ్లిక్ మీటింగ్స్కి కమిటీ చైర్మన్గా బండి సంజయ్ ఉండబోతున్నారు. అంటే ఎవరెవరు ఏ పాత్రను పోషించబోతున్నారు, ఎవరెవరు ఏ అధికారాన్ని చేపట్టబోతున్నారు అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 14 మంది కమిటీలుగా ఏర్పడటం జరుగుతుంది. వారిలో మెయిన్ అంటే మేనిఫెస్టోకి సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి కమిటీ చైర్మన్గా మాత్రం వివేక్ వెంకటస్వామి, అలాగే పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ మీటింగ్స్కి చైర్మన్గా మాత్రం, కమిటీ చైర్మన్గా మాత్రం బండి సంజయ్ ఉండబోతున్నారు అంటూ ఇచ్చారు. పోరాటాల కమిటీ చైర్పర్సన్గా విజయశాంతి ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. పోరాటాల కమిటీ చైర్పర్సన్గా విజయశాంతి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉండబోతున్నారు. అలాగే ఛార్జ్ షీట్ అలాగే సోషల్ మీడియా తదితర కమిటీల అన్నిటికీ సంబంధించినటువంటి నియామకాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఎవరెవరు దేనికి అధికారం వహిస్తున్నారు అనేది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో క్లియర్గా క్షుణ్ణంగా ఇచ్చారు. సో ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో కూడా ఇచ్చారు. ఏదైనా అసెంబ్లీ ఎన్నికల పోటీకి కమలదళం రెడీ అయింది, ఈ విధమైనటువంటి అధికారాన్ని వీళ్ళు తీసుకోబోతున్నారు అనేది కూడా, ఏ అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు, ఏ అధికారం ఎవరు పోషించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో గమనించవచ్చు. అలాగే ఇంకా ఈ సిఎస్ డీజీపీకి ఈసీ వార్నింగ్ అనేది కూడా మనం చూసినట్లయితే మీ పైన కూడా కంప్లైంట్స్ వచ్చినాయి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇట్లనే ఉంటే మాత్రం ఇలానే కొనసాగితే మాత్రం చాలా ఫైర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా ఇట్లనే ఉంటే మీ పరిస్థితి ఖచ్చితంగా మాత్రం మేము ఫైర్ అవ్వాల్సి వస్తుంది అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైనా ఉంటే కూడా ఇప్పుడే సరి చేసుకోండి అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే మరొక వార్త చూద్దాం. బీఆర్ఎస్ను ఓడించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఏ పార్టీతో పొత్తు లేదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రచారాలను నమ్మొద్దు అంటూ కూడా, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ను ముఖ్యంగా నమ్మొద్దు అంటూ కూడా బీజేపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ను గద్దె దించడమే పనిగా పెట్టుకున్నాం అన్నట్లుగా, లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, ఈ ప్రచారాలన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రచారాలు చేస్తున్నాయి. 5 ఏళ్ల నుంచి మరి 9 సంవత్సరాల నుంచి ఏం చేశారు అనేది కూడా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆల్రెడీ ప్రజలు ఒకసారి నమ్మారు, మోసపోయారు. రెండోసారి కూడా ఏమైనా మారుతాడేమో ఛాన్స్ ఇచ్చారు, చూశారు. కానీ ఇంకా మూడోసారి ప్రజలు ఎవరు కూడా మరి నమ్మొద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ని గద్దె దించడమే ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉంది అంటూ, వచ్చే ఎన్నికలలో మోదీనే మన ట్రంప్ కార్డ్ అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్లతోటి మీటింగ్ కూడా జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను ఓడించేదే బీజేపీ యొక్క ముఖ్య లక్ష్యం అంటూ కూడా బీజేపీ నేతలు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు అంటూ కూడా చెప్తున్నారు. త్వరలోనే పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్లతో కూడా మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఇంకా అన్ని విషయాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక కేసీఆర్ చెప్తూ ఉన్నారు, స్కీమ్ల బీఆర్ఎస్ కావాలన్నా లేకపోతే స్కామ్ చేసేటటువంటి కాంగ్రెస్ కావాలన్నా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే జనం తేల్చుకునే సమయం వచ్చింది ఇప్పుడు అంటూ కేటీఆర్ కూడా ధ్వజం ఎత్తుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పోటీ సమవుజ్జీలతోనే కానీ మరగుజ్జులతో కాదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పర్యటించినటువంటి మంత్రి రావిర్యాలలో మెగా విజయ డైరీ ప్లాంట్ ప్రారంభించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా సో దానికి సంబంధించినటువంటి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో 6th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే కేటీఆర్ చెప్పేది ఒకటే ఉంది, ఏంటి అనేది చూస్తే జనం తేల్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు అంటే స్కామ్లు ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్, నెక్స్ట్ కాంగ్రెస్ ఒకవేళ వస్తే కాంగ్రెస్ అంటే స్కామ్ల కాంగ్రెస్, అది కాంగ్రెస్ స్కామ్లు చేస్తూ ఉంటుంది. ప్రజలందరూ ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు ఎన్నో ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏం చేసింది, 9 ఏళ్లలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి దానిని గమనించాలి ప్రజలందరూ.
దాని ప్రకారం మీరందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. జనం ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జనాలకి కూడా అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ వస్తే మాత్రం అన్ని స్కీములే ఉంటాయి, పథకాలే ఉంటాయి. మరి కాంగ్రెస్ వస్తే మాత్రం ప్రతి ఒక్కటి స్కామ్లే చేస్తుంది. మరి ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక వార్త చూసి ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రైతు సమన్వయ సమితి చైర్మన్గా రాజయ్య ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనం చూస్తే నందికంటి శ్రీధర్కు ఎంబీసీ చైర్మన్గా ఇచ్చారు. అలాగే వెంకటేష్ గుప్తాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అలాగే కార్పొరేషన్ పదవులు కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం. జనగామ నుంచి పల్లాకు లైన్ క్లియర్ అయిపోయినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. పల్లాకైతే జనగామ నుంచి లైన్ క్లియర్ అయిపోయింది మొత్తం. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ 6th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే వీళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ చైర్మన్గా ప్రెసిడెంట్ అయితే ముత్తిరెడ్డిని నియమించారు, రైతు సమన్వయ సమితి చైర్మన్గా రాజయ్యను నియమించారు. ఇంకా నందికంటి శ్రీధర్కు కూడా ఎంబీసీ చైర్మన్, అలాగే వెంకటేష్ గుప్తా మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఇచ్చారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 3 జిల్లాల్లోని 24 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 3 జిల్లాల్లోని 24 ప్రాంతాల్లోని తనిఖీలు చేశారు. 5 ఏళ్లలో ఆర్థిక లావాదేవీలు అలాగే ఐటీ చెల్లింపులపై కూడా ఆరా తీశారు అంటూ ల్యాప్టాప్స్, హార్డ్ డిస్కులు అన్నీ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అనుమానం వచ్చిన ప్రతి దగ్గర కూడా, డౌట్స్ ఉన్న ప్రతి దాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి దగ్గర కూడా సోదాలు నిర్వహించుకుంటూ వచ్చారు. ఏ చిట్ ఫండ్స్, ఫైనాన్స్ ఎక్కడ అనుమానం ఉన్నా కూడా ప్రతి దాన్ని కూడా సోదాలు చేసుకుంటూ వచ్చారు. 3 రోజుల్లోని 24 ప్రాంతాల్లోని తనిఖీలు చేశారు. ల్యాప్టాప్లు ఏవైతే ఉంటాయో, అనుమాన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని, డిస్కుల్ని అన్నిటిని కూడా సీజ్ చేశారు ఇప్పటికే అంటూ కూడా మనకి, ఇంకా హార్డ్ డిస్క్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సీజ్ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూద్దాం. స్టాఫ్ నర్స్ నర్సింగ్ ఆఫీసర్ హోదాను మారుస్తూ జీవో జారీ చేసినటువంటి సర్కార్. రాష్ట్రంలో వైద్య విద్యలో విప్లవం సృష్టించబోతున్నామంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. స్టాఫ్ నర్సెస్ అంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా ఎంతో ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా హరీష్ రావు కూడా దీని విషయంలో ఇంకా మరిన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా మనకి 5th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే స్టాఫ్ నర్సెస్ ఇక్కడ నుంచి నర్సింగ్ ఆఫీసర్గా ఉండబోతున్నారు అనేది క్లియర్గా ఇచ్చేశారు. సో హోదాని అయితే మార్చారని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకొక వార్త మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు ఎక్కడ అంటూ సుప్రీంకోర్టు సిఐడిని క్వశ్చన్ చేస్తుంది. సిబిఐపై సుప్రీంకోర్టు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు సాక్ష్యాలు ఎక్కడున్నాయి, లిక్కర్ స్కామ్లో సాక్షులు ఎవరు, ఎక్కడున్నారు, ఏంటి, మీరు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనేది కూడా మనకి సుప్రీంకోర్టు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. క్రాస్ ఎగ్జామిన్ చేసి ఈ కేసు 2 నిమిషాలు కూడా నిలబడదు అంటూ కూడా ఇచ్చారు. ఈ పాలసీని లీగల్గా సవాల్ చేసే అవకాశం ఉందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా తీసుకోవచ్చా అంటూ కూడా చెప్తున్నారు. ఆఫీస్ అక్యూట్గా ఎందుకు చర్చ లేదని కూడా సుప్రీంకోర్టు మరి సిబిఐని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్కి సంబంధించి సిబిఐ దర్యాప్తు ఎందుకు ఇంత ఆలస్యంగా కొనసాగుతుంది అనే దానిపై మాత్రం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకొక వార్త మనం చూసినట్లయితే, మరొక వార్త చూస్తే నేటి నుంచి స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో శుక్రవారం నుంచి చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమవుతుంది అంటూ ఇచ్చారు. రోజుకో వెరైటీ తోటి బ్రేక్ఫాస్ట్ను స్టూడెంట్స్కు అందించనున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే విద్యాశాఖ మండలి కూడా ఈ విషయాలను వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడవచ్చు మనం. అలాగే ఇంకా మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ముడుపులకు సాక్ష్యాలున్నాయా అంటూ మనకి సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలు అంటూ, అలాగే దినేష్ అరోరా కూడా కేసులో నిందితుడేనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతని వాగ్మూలం కాక ఇతర సాక్ష్యం కూడా ఉందా లేకపోతే అతనిదేనా అంటూ కూడా ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు గుప్పిస్తూ ఉంది అనేది మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. దానికి సంబంధించి కూడా మనకు ఆంధ్రజ్యోతిలో అయితే మెయిన్ ప్రధాన వార్తగా ఇది ఇచ్చారు. మనీష్ బెయిల్
బెయిల్పై కూడా విచారణ 12కు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో గమనించవచ్చు. ఇంకా అలాగే మరొక వార్త చూద్దాం. సమ ఉజ్జీలతోనే మా పోటీ మరుగుజ్జులతో కాదు అంటూ మంత్రి కేటీఆర్ ఎంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ ముందు రేవంత్ కిషన్ కుప్పిగంతులేస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ కేసీఆర్ ముందు కుప్పిగంతులతో సమానం, ఆయన ముందర కప్పలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పోటీ అంటే సమ ఉజ్జీవులతోనే ఉంటుంది కానీ మరగుజ్జులతో ఉండదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూస్తే గెలిచిన సీట్లతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు ఖచ్చితంగా అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ముందు గెలుస్తాడు కాంగ్రెస్ తరఫున, కానీ ఆ తర్వాత ఆ గెలిచిన ఓట్లతోటి ఖచ్చితంగా బీజేపీలో చేరతాడు రేవంత్ రెడ్డి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే తీగలు పట్టుకోండి అంటూ కూడా మాట్లాడుతున్నారు. కరెంటు ఉందో లేదో మీరు కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది మీకు కరెంటు ఉంటుందో లేదో అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతిలో గమనించవచ్చు. హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 24 గంటల నీటి సరఫరా నా కళ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 24 గంటలు నీటి సరఫరా నా కళ, అది కూడా నెరవేరుస్తా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా ఉచిత విద్యుత్ కూడా ఇప్పటికే అందిస్తూ ఉన్నాం, అది అందరికీ తెలిసిన విషయం అంటూ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్కు దింపుడు కళ్ళం గ్యారంటీలు అంటూ కేటీఆర్కి సంబంధించి చెప్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్కు దింపుడు అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా కాంగ్రెస్ను దెబ్బతీసేందుకే కలిసి కుట్రలు చేస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2014 నుంచే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఏర్పరచుకున్నారు వీళ్ళు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇంకా చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడమే రాష్ట్రంలో ప్రధాని పర్యటనల ఆంతర్యం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వం ఇంకా చూద్దాం, లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం కూడా అంటూ ఇచ్చారు. 2018లో కూడా ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ బీజేపీ నేతలు కుట్రలు పన్నినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ని దెబ్బతీసేందుకు మొత్తం కుట్రలు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూసి ఇక 10 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది అంటూ ఇక్కడ మరొక వార్త కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారు రాష్ట్రానికి, కేంద్రం నిధులు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఏది రావట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెడుతూ 10 ఏళ్ల నుంచి మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చూస్తే ఇక గిరిజన వర్సిటీకి భూసేకరణ తేల్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రానికి 9 సార్లు రేఖ రాసినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే కేటీఆర్ అయితే బీజేపీపై అలాగే కాంగ్రెస్పై మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ఓటర్ల సంఖ్య, ఓటర్లకి సంబంధించి ఎలక్షన్ మూమెంట్లో ఎవరైనా డ్యూటీలో తప్పు చేస్తే ఇంకా వదిలిపెట్టమని చెప్పేసి అధికారులు కూడా సిఈసి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం, ఇలా అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇక బీజేపీ 14 కమిటీలో అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదనం రెడీ అయింది, అందులో ఎవరెవరు ఏ పాత్ర పోషించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.